హాయ్ అండి. నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి యష్మిని చూస్తే చిరాకేసిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చూసినంత సేపు యష్మి బిహేవియర్ చూస్తే చాలా వరస్ట్‌గా ఉంది. అస్తమానం ఇళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటది. లేదా గెంతులేస్తూ ఉంటది. లేదా డాన్స్ చేస్తూ ఉంటది. పూనకొచ్చిన దానిలాగా అలాగా ఊగిపోతూనే ఉంటది యష్మి అయితే. యష్మి చాలదనుకున్నట్టు పక్కన పృథ్వీ. ఈ పృథ్వీ కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేయడం, ఫిజికల్ అవ్వడం. తను ఎందుకో అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం అవ్వట్లేదు కానీ ఈ ఎపిసోడ్ మాత్రం యష్మికి పృథ్వీకి మైనస్ అవుతుంది. దీని తర్వాత బిగ్ బాస్ నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది. ఇన్ఫినిటీగా మీరు అమౌంట్ సంపాదించుకోవాలి, ఇది మీకు విన్నింగ్ అమౌంట్కి యాడ్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ అనౌన్స్మెంట్లో భాగంగానే ఈరోజు ఒక 6 టాస్క్లు ఉంటాయన్నమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి మనం చూస్తూ ఉంటే లాస్ట్ 10 days నుంచి మధ్యలో నామినేషన్లో జరిగిన ఆర్గ్యుమెంట్ తప్ప ఎపిసోడ్లో పెద్దగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేంత ఎమోషన్స్ కానీ ఏమీ లేదు లాస్ట్ 10 days నుంచి. అందుకనే ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం ఇచ్చేయడంతో మరి బిగ్ బాస్ ఏమనుకున్నాడో తెలియదు. ఈరోజు కంపల్సరీ వీళ్ళని ఏదన్నా ఎరగదీసేయాలనుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఒక 6 టాస్కులు పెట్టాడు. నిన్న ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్. దాంట్లో ఒక 6 టాస్కులు ఉంటాయి అన్నమాట. ఈ 6 టాస్కులకి ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క అమౌంట్ కేటాయిస్తారు. అది ఎవరైతే విన్ అయ్యారో చివరికి ఎండింగ్లో ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఆల్రెడీ 5 lakhs ఇచ్చాం, కానీ మీరు లాస్ట్ వీక్ మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి 2 lakhs కట్ చేసి 3 lakhs ఉంటుంది. దానికి ఈ అమౌంట్ యాడ్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. అదే మొత్తం హౌస్ మేట్స్ అందరినీ వచ్చి లివింగ్ ఏరియాలో కూర్చోమని చెప్తారు. కూర్చున్న తర్వాత మీకు అదే రూల్స్ బుక్లో ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద నేమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఆ నేమ్స్ ఏదైతే ఉన్నదో దాంట్లోంచి ముగ్గురు అంటే 3 టీముల నుంచి ముగ్గురు రావాలి. అంటే 3 టీంలు ఉన్నాయి కదా, అండ్ నిఖిల్ అండ్ నైనిక అండ్ యష్మి టీం నుంచి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. వచ్చినప్పుడు 15 secondsలో ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి పూల్లో దూకుతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. అయితే భాష పక్క నుంచి చెప్తుంటాడు, పూల్లో దూకాలంటే వీళ్ళు పరిగెట్టేటప్పుడు ఆ డోర్స్ తీసుకుని ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి దూకుతారు కదా అన్న ఉద్దేశంతో భాష డోర్లు తీయండి అంటే నిఖిల్ వెళ్ళి డోర్కి అడ్డంగా నుంచుంటాడు. అది నిఖిల్ కాదు, మన పృథ్వీ వెళ్ళి డోర్కి అడ్డంగా నుంచుంటే ఇక్కడి నుంచి వీళ్ళు పరిగెడతా ఉంటారు. ఫస్ట్ నాగమణికంటని పృథ్వీ ఆపేస్తాడు. పృథ్వీ నుంచి విడిపించడానికి నాగమణికంటని నిఖిల్ ట్రై చేస్తాడు. ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే సోనియా, విష్ణుప్రియ ఎదరకు పరిగెడతారు. సోనియా స్లిప్ అయి పడిపోతుంది. ఇంకా మిగిలింది విష్ణుప్రియ కాబట్టి విష్ణుప్రియ పూల్లోకి దూకేస్తుంది. నెక్స్ట్ నాగమణికంట పృథ్వీ నుంచి విడిపించుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకుతాడు. కానీ అప్పటికే విష్ణుప్రియ ముందు వెళ్ళింది కాబట్టి విష్ణుప్రియ విన్ అవుతుంది. ఇదే విషయాన్ని ఆదిత్య ఓం గారి దగ్గర చెప్తాడు మనకంట. కొంచెం ఫిజికల్గా వీక్ కదా, కొంచెం పృథ్వీ నుంచి నేను విడిపించుకోలేకపోయాను అన్నట్టుగా, అందుకే నేను విన్ అవుతుందని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతాడు. దీని తర్వాత నిఖిల్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ సోనియా పడిపోయింది కదా, సోనియా పడిపోతే పృథ్వీ వెంటనే లేపుతాడు. కొంచెం ఎక్కడైనా దెబ్బలు తగిలాయి లేదంటున్నట్టుగా చూస్తారు. సరే అయిపోయిన తర్వాత యష్మి, సోనియా, పృథ్వీ అందరూ కలిసి ఒక దిక్కున ఉంటారు. అయితే నిఖిల్ వెళ్తాడనమాట. నిఖిల్ వెళ్ళి యష్మితో చెప్తాడు, ఫిజికల్ అవ్వద్దు, మనం అందరూ ఆర్టిస్టులు కదా, ఏమన్నా దెబ్బలు గడ్డ తగిలితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఫిజికల్ అవ్వద్దు మనం అని చెప్పి యష్మితో చెప్తాడు. దానికి యష్మి ఏమంటదంటే నువ్వు చెప్పింది దానికి ప్రతిదానికి నేను ఓకే అనాలా, నువ్వు ఏది చెప్తే నేను వినాలా, మా టీంకి సంబంధించి నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎమోషనల్గా నువ్వు ఏదో చేస్తావు, మా టీం ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు ఏది పడితే అది చెప్పినా మేము వినే ఉద్దేశం లేదు, ఎన్ని సీజన్లో చూసాం ఎవరికైనా దెబ్బలు తగిలాయా, ఏమైనా ఇబ్బంది అయిందని చెప్పేసి నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది యష్మి. చేసినప్పుడు అంటే ఏం లేదు, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే కనుక దెబ్బలు తగులుతాయి కదా, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అయితే నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, మా గేమ్ ఏదో మేము ఆడుకుంటాం, మా గేమ్ని చెడగొట్టొద్దు అని చెప్పేసి యష్మి నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అయితే నిఖిల్ ఏం చేస్తాడంటే వేరే క్లాన్ అయిన నైనికని కూడా పిలుస్తాడు. మన ముగ్గురు ఒక మాట అనుకుని ఫిజికల్ అవ్వద్దని అనుకున్న తర్వాత దాని ప్రకారం మనం గేమ్స్ ఆడుకుందాం అని అంటే లేదు, మనం గేమ్ ఎలా ఇస్తే అలాగ ఆడదాం, ఇలాగ కుదరదు అన్నట్టుగా యష్మి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ లోపల ఆదిత్యవం గారు వచ్చి అబ్బాయిని రూల్స్లో ఏం రాసిందో ఒకసారి చదవని చెప్పి 6వ పాయింట్ చదవమని చెప్తారు.
అందులో ఏమంటే ఫిజికల్ అవ్వకూడదని రాసి ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా ఫిజికల్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. అప్పుడు పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి ఏమంటాడంటే, మరి అలాంటిదప్పుడు నిన్న సీతని నాగమణి కంటే ఫిజికల్ అయ్యారు కదా, మరి అప్పుడు వాళ్ళని బయటికి పంపించాలన్న ఉద్దేశంతో అడుగుతాడు. అడిగితే దానికి నబీల్ అంటాడు, అదే ఫిజికల్ అవితే వస్తుంది అన్నారు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పృథ్వీ ఆ డోర్ దగ్గర నాగమణి కంటే ఆపుతాడు. అంటే ఆ మీనింగ్ వచ్చేటప్పుడు నబీల్ మాట్లాడుతుంటే నువ్వు అలా మాట్లాడుతూ వేరేగా వెళ్తుంది అన్నట్టుగా నబీల్ అంటే లేదు లేదులే అని మొత్తం మీద ఆ డిస్కషన్ అక్కడితో ఆగిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే నైన్కాని మనకంట మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకుంటే నేను చూసుకుంటానులే అంటాడు. అంటే వీళ్ళ రేషన్ ఎవరి రూమ్లో వాళ్ళు దాచుకుంటారు కదా, మిస్ అవ్వకుండా నేను చూసుకుంటానులే అన్నట్టుగా నైన్కితో మనకంట చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే సీతకి విష్ణుప్రియకి డిస్కషన్ అవుతుంది. ఏమంటుందంటే విష్ణుప్రియ, నిన్న నువ్వు ఫిజికల్ అయ్యావు, నువ్వు అవ్వకుండా ఉంటే సరిపోదును మనకంటదంటే నిన్న ఆ లోపలికి రూమ్లోకి వెళ్ళి యాక్షన్ రూమ్లోకి వెళ్ళి వీళ్ళు శనగపప్పు అండ్ ఈ టాస్క్ పెట్టారు కదా, అది వెళ్ళినప్పుడు డోర్కి అడ్డంగా ఇలా నుంచుంటుంది అనమాట ఎవరు సీత. ఆ డోర్కి అడ్డంగా నుంచుంటే లేడీ కదా, ఇక్కడ ఉమెన్స్ కార్డు వాడినట్టుగా అనిపించినట్టుంది. ఆల్రెడీ అదే ఫిజికల్ అయ్యావు అక్కడ అలా తోసుకోవడం గట్టని అని చెప్పేసి విష్ణుప్రియ సీతను అంటుంది. సీతను అంటే పక్క నుంచి ప్రేరణ కూడా అంటుంది. అలాగని కాదు, జస్ట్ నేను అడ్డున్నాను అంతే. అంటే లేదు, నువ్వు ఒకసారి కాదు అది 4 సార్లు 5 సార్లు జరిగింది కదా, నువ్వు అన్ని సార్లు అలాగే చేసావు అని చెప్పి ప్రేరణ అంటుంటే నేను అంటుంది అనమాట, నేను అంత కష్టపడి విన్ అయ్యాను, 1% కూడా నన్ను అప్రిషియేషన్ చేయట్లేదు, పోనీ తిరిగి నన్ను ఏ విధంగా అంటారని చెప్పేసి ఆ విషయం మన సీత ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ డిస్కషన్ అక్కడితో అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తుంటే బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఏమో 25,000 విష్ణుప్రియ నెగ్గింది కదా. నెక్స్ట్ రెండో టాస్క్ అనౌన్స్ చేస్తాడు. రెండో టాస్క్ 50,000 అనమాట. 50,000 ఏంటంటే ఒక థర్డ్ ఉంటుంది గ్రౌండ్లో. ఆ థర్డ్ని 3 టీంల నుంచి అయితే ముగ్గురు వస్తారు. ఒకళ్ళు నబీలుని, 2 మన నిఖిల్. నిఖిల్ టీంలో ఇద్దరే కదా, అయితే మనకంటే రావాలి లేకపోతే నిఖిల్ రావాలి. మూడో పర్సన్ వచ్చేసి నిఖిల్ కదా పృథ్వీ వస్తాడు. ఈ ముగ్గురికి టాస్క్ ఇస్తారు కదా, థర్డ్ పట్టుకుంటారు. 3 పక్కల పట్టుకుని 3 బాస్కెట్లు ఉంటాయి, చుట్టూలు బాల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎవరితో థర్డ్ లాక్కుంటా ఒక చేతితో ఒక బాల్ వేయాలి, కానీ ఒక్కసారి ఒక బాల్ మాత్రమే వేయాలి. అయితే ఫస్ట్ నబీల్ బాగా అటుపక్క లాక్కుని వెళ్ళి బాల్ వేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఏంటంటే పృథ్వీ అండ్ నిఖిల్ ఏంటంటే 2 హ్యాండ్స్తో పట్టుకుని తాళ్ళు లాగుతారు, వాళ్ళ సైడ్ బలంగా లాగుతారు. కానీ నబీల్ ఏం చేస్తాడంటే ఒక హ్యాండ్తోనే బాల్ లాక్కుని బాల్ వేస్తాడు. చాలా ఫాస్ట్గా ఆడతాడు నబీల్. అయితే ఇక్కడ ఏంటంటే మిస్టేక్, 2 హ్యాండ్స్తో వాళ్ళు లాగడం వల్ల బలం ఎక్కువగా ఉండడం వల్ల నబీల్ అక్కడ ఏం చేస్తాడంటే తాడు వదిలేయడం జరుగుతుంది ఫోర్స్కి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నబీల్ ఓడిపోతాడు. నబీల్ ఓడిపోయిన తర్వాత ఇంకా తిన మిగులుతాడు ఎవరు, పృథ్వీ అండ్ నిఖిల్. దీనికి సంచాలకుగా అభయ్ నేను పెట్టుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పృథ్వీ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంటుంది ఇక్కడ. బాల్స్ని తన్నేయడం, తాడుని పట్టుకొని లాగేయడం, కింద పడిపోవడం. అంటే యాక్చువల్గా నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్సే, ఆ సోనియా అండ్ అభయ్. కానీ ఏంటంటే ఇక్కడ వరస్ట్ బిహేవియర్ అనమాట. ఆ బాల్స్ దేనికి తన్నేసుకోవడం. ఇప్పుడు గేమ్ పెట్టారు, గేమ్ పెట్టినప్పుడు గేమ్ లాగా ఆడాలి కదా, ఆడకుండా బాల్ కాల్తో తన్నేయడం వరస్ట్ బిహేవియర్. ఇద్దరు ఫ్రెండ్సే కానీ నిఖిల్ ఎందుకంటే ఎక్కడ పడిపోతే ఎక్కడ ఏం తగులుతుంది అన్నది తను ఆలోచన విధానం కరెక్టే, కానీ తిను ఎందుకో వరస్ట్ బిహేవియర్ నాకు అర్థం కాలేదు. ఇలా ఉంటే కష్టమే మరి. పృథ్వీ మొత్తం నెగిటివ్ అయిపోతాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే బాల్స్ తన్నేస్తాడు. ఈ పక్క నుంచి విష్ణువి వా ఏం గేమ్ ఆడుతున్నావులే అన్నట్టుగా తను చెప్తూ ఉంటుంది పక్క నుంచి. ఇక్కడ నిఖిల్ సపోర్ట్ చేస్తారు వీళ్ళు 9కి టీం వాళ్ళు. ఇక్కడ పృథ్వీ చివరికి ఏంటంటే పృథ్వీ ఓడిపోతాడు అనమాట. ఆ సంచాలక్ అభయ్ ఏం చేస్తాడంటే మన నెగ్గినట్టు అనౌన్స్మెంట్ చేస్తాడు విన్నర్గా నిఖిల్ని. అది అయిపోయింది కదా. నెక్స్ట్ మూడో టాస్క్ ఏంటంటే చాలా ఫన్నీ టాస్క్ ఇది. బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ చేస్తాడంటే మీకు కొన్ని పదాలు చెప్తాం, దాన్ని మీరు రాయాలని చెప్పారు. ఇది ప్రతి సీజన్లోని టాస్క్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని పదాలు చెప్తాం, లేదంటే కొన్ని పిక్చర్స్ చూపించడం, అవి చూసి మీరు రాయాలనడం,
అని చెప్తారు. ఎవరైతే నెగ్గారో వాళ్ళకి విన్నర్ కింద ప్రకటిస్తారు కదా! దీనికి సంచాలకుగా సీతని ఎంచుకుంటారు. సీత సంచాలకుగా చేసింది ఇది. ఫస్ట్ గేమ్‌లో సంచాలక్ ఎవరు ఉండరు. నెక్స్ట్ గేమ్‌కొచ్చి సంచాలక్ ఈ పెట్టారుగా, సీతని పెట్టారు. సీత బానే సంచాలకుగా చేసింది. ఇక్కడేంటంటే ఫస్ట్ పేర్లు చెప్తారు. పేర్లేంటంటే కొన్ని పదాలు కదా! ఫస్ట్ బిస్కెట్ అని చెప్తారు. బిస్కెట్ అని చెప్తే ముగ్గురు కరెక్ట్‌గానే రాస్తారు. అండ్ మణికంఠ, నెక్స్ట్ ఏంటంటే యష్మి, మూడోదొచ్చి నైనిక. ముగ్గురు బాగానే రాస్తారు. ముగ్గురు రైటే. నెక్స్ట్ వచ్చి బిజినెస్ మ్యాన్ అని రాస్తారు. బిజినెస్ మ్యాన్ అని రాస్తే నైనిక అండ్ యష్మి రాంగ్ రాస్తారు. తర్వాత వచ్చి బిట్టర్ గ్రౌండ్ అని బిట్టర్ గార్డ్ అని చెప్తారు. అంటే కాకి రెట్టట. అయితే ఇది మాత్రం అందరూ తప్పే రాస్తారు, బిట్టర్ గార్డ్. నెక్స్ట్ గవర్నమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ అని చెప్తే నైనిక అండ్ యష్మి రాంగ్ రాస్తారు. మణికంఠ కరెక్ట్‌గా రాస్తాడు. తర్వాత పర్మిషన్ అందరూ కరెక్ట్‌గానే రాస్తారు. లాస్ట్ లాస్ట్ కఫింగ్ అని వస్తదనమాట. కఫింగ్ అని. అయితే ఇక్కడ అంటే కాఫీ కింద వినిపిస్తది వాళ్ళకి. కాఫీ కింద వినిపిస్తే అందరూ కాఫీ అని రాస్తారు. అందరే రాంగ్ అనమాట. అయితే దీంట్లో మణికంఠ నెగ్గుతాడు ఈ టాస్క్‌లో. అంటే 3 కరెక్ట్‌గా అదే 3 కరెక్ట్ చెప్పి. అయితే ఇందులో విషయం ఏంటంటే, ఓ పక్కన ఇది జరుగుతూ ఉండగా కమాన్, కమాన్, కమాన్ అని చెప్పేసి మన పృథ్వీ అరుస్తూ ఉంటాడు. సీత అంటది, అలా అరిస్తే అక్కడ సరిగ్గా వినిపించు. అప్పుడు సరిగ్గా వినిపించు. డిస్టర్బ్ అవుతారు. ఒకదానికొకటి రాసేస్తారని చెప్తది. అయినా మనోడు పృథ్వీ వినడు. ఆ బిహేవియర్ అలాగ ఉంటూ ఉంటది. ఇలా ప్రవర్తిస్తే మనోడికి ఈరోజు ఎపిసోడ్ మైనస్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే ఈ టాస్క్‌లో విన్నర్ కింద మణికంఠను ప్రకటిస్తది సీత. ఇక్కడితో ఈ టాస్క్ అయిపోతుంది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత మణికంఠ అంటే వీళ్ళకి మణికంఠకి ఏం చేశారు, మణికంఠ నిఖిల్ టీమ్‌కి వీళ్ళు టాస్క్‌లో విన్ అవ్వలేదు కదా! అదే నిన్న టాస్క్‌లో విన్ అవ్వలేదు కాబట్టి వీళ్ళకి రాగి పిండి ఇస్తారు. లేదంటే వెజిటబుల్ సలాడ్ ఇస్తారు కదా! సో, మనోడికి ఆకలేస్తూ ఉంటది. ఆకలేస్తూ ఉంటే కుకింగ్ ఏరియాకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దోశ వేసుకుందాం అని అనుకుంటుంటాడు అనమాట. ఈ లోపల విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి తినమన్నారా అని అంటే తినమన్నారని చెప్తాడు. అది చెప్తుంది మన విష్ణుప్రియకి చెప్తాడు మనోడు. ఈ లోపల నబీల్ వస్తాడు. నబీల్ వచ్చిన తర్వాత నేను దోశ వేసుకుంటున్నాను, ఒకవేళ నిఖిల్ కూడా తింటాడేమో ఒకసారి అడిగిరా అంటే అది మరి అదే తింటానని చెప్పాడు లేదో కానీ మనకి చూపించారు ఎపిసోడ్లోని. తర్వాత మణికంఠ వెళ్ళి ఏం చేస్తాడు, తింటూ ఉంటాడు. దోశ తింటూ ఉన్నప్పుడు నిఖిల్ వస్తాడు. నిఖిల్ అక్కడికి వచ్చేసి తింటున్నావు ఏట్రా అన్నట్టు అడుగుతాడు. అదేట్రా దోశలో షుగర్ వేసుకున్నావు తీయగా ఉందంటే, సరే అదే నకనకలాడుతుంది అదే తినేస్తున్నానని చెప్తాడు. అప్పుడు నిఖిల్ కూడా తీసుకుని ఆ దోశ తింటాడు అనమాట. దోశ తిన్న తర్వాత దోశ తినేస్తాడు నిఖిల్. ఈ లోపల నైనికతో మాట్లాడుతుంటాడు నిఖిల్ మాట్లాడుతున్నప్పుడు, నీ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, పృథ్వీ పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నాడు మరి అని నైన్కి చెప్తే మనోడు మన నిఖిల్ కూడా అంటాడు, ఆడు పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అది నిఖిల్ కూడా పృథ్వీ గురించి అలాగే చెప్తాడు. మనకి ఈరోజు చూస్తే పృథ్వీ బిహేవియర్ అలాగే కనిపిస్తుంది. ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేయడం, గొడవ పడడం ఆ విధంగా చేస్తున్నాడు. అంటే మనకు అనిపించినట్టు వాళ్ళకు కూడా అనిపించింది అనమాట. తర్వాత 2 గంటలకి బిగ్ బాస్ సైరన్తో మొత్తం అందరిని లేపేస్తాడు. పడుకొని ఉంటారు మొత్తం హౌస్ మేట్స్ అందరూ. లేపేసి లివింగ్ ఏరియాకి రమ్మని చెప్పాడు. లివింగ్ ఏరియాకి రమ్మని చెప్పేసి బిగ్ బాస్ మీకు ఇస్తున్న వార్నింగ్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అందరూ పాటించాలి. మీరు ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టుకోవడం కాదు. నేను ఏదైతే చెప్పానో అది ఫాలో అవ్వాలని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే నిఖిల్ అండ్ మణికంఠకి ఆల్రెడీ రేషన్ కట్ చేస్తారు కదా, ఓన్లీ రాగిపిండి ఇచ్చాడు కాబట్టి మీకు ఆల్రెడీ లాస్ట్ గేమ్లో ఓడిపోయారు కాబట్టి మీకు ఆల్రెడీ రేషన్ కట్ అయిపోయింది. మీకు రాగిపిండి ఇది ఇచ్చాం కాబట్టి మీరు అదే తీసుకోవాలి తప్ప మీరు దోశ తినడం ఏంటి అన్నట్టుగా చెప్తాడనమాట. నేను ఎందుకు ఇచ్చాను, ఇప్పుడు నేను ఇచ్చిన దాని ప్రకారం మీరు ఎలా సర్వే అవుతున్నారు, అసలు మీరు ఎలా ఉంటున్నారని చెప్పేసి మీలో ధైర్యం ఏంటి అంటే ఆత్మస్థైర్యం ఏంటి ఇది తెలుసుకుందాం అని చెప్పి నేను ఈ టాస్క్ ఇచ్చాను. ఈ టాస్క్ మీరు బ్రేక్ చేశారు. కొన్ని బ్రేక్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పారా, తినొద్దు ఇలా చేయకూడదు ఇదని ఎవరైనా చెప్పారు? ఎవరో చెప్పలేదు. అయినా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్తారు. చెప్పి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటలేదు, కావాలంటే అందరికీ పనిష్మెంట్ ఇవ్వచ్చు,
కానీ మీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు, ఇది మళ్ళీ జరగకుండా చూసుకోండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇస్తారనమాట బిగ్ బాస్. అదే ఇంటి సభ్యులందరినీ కఠిన చర్యలు తీసుకోవాలి, కానీ నేను తీసుకుంటలేదని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం హౌస్ మేట్స్ అందరూ కలిపి సారీ చెప్తారు బిగ్ బాస్కి. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి మనకంటతో అంటాడు, చాలా సీరియస్గా చూస్తుంది యష్మి, నన్ను ఎలా చూస్తుంది ఇలా చూస్తుంది అంటాడు. అంటే ఏం లేదు, వాళ్ళ గేమ్ ఆడిన తర్వాత సోనియా పడిపోయినప్పుడు నిఖిల్ చెప్తాడు కదా, ఆ చెప్పిన దానికి మా గేమ్ని ఎక్కడైతే నువ్వు డిస్టర్బెన్స్ చేసి మమ్మల్ని చెడగొడుతున్నావో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. దానికని ఎక్కడ చెడగొడేస్తాడు అన్నట్టుగా నిఖిల్ని సీరియస్గా చూస్తూ ఉంటే మనకంటే అంటాడు, నెక్స్ట్ వీక్ మనల్ని ఎలాగ నామినేట్ చేసేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తానన్నాడు కదా అందరికీ. దానికి మనం ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చారో దోస్తన్నం వల్ల కొంచెం బ్రేక్ చేసినట్టు అయింది కదా, ఈ పేరుతో మనకి ఎలాగ నామినేట్ చేసేస్తారని చెప్పేసి మనకంటే నిఖిల్తో అంటాడు. దీని తర్వాత అయితే మన ఇద్దరం పెంట చేస్తాం అనమాట అని చెప్పేసి సరదాగా అనుకుంటారు నిఖిల్ అండ్ మనకంట, అంటే ఫుడ్ తిన్నారు కాబట్టి. తర్వాత సాంగ్ కిలాడి మూవీ నుంచి వస్తుంది సాంగ్ కూడా, మార్నింగ్ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ పాల కోసం వస్తుంది అనమాట. యాక్చువల్గా ఎవరి రేషన్ వాళ్ళు వాళ్ళ రూమ్లో దాచుకున్నారు. అయితే ఇక్కడ పాల ప్యాకెట్లు విష్ణుప్రియ వాళ్ళవి పాడైపోతాయి అనమాట. అయితే బిగ్ బాస్కి చెప్తే కొత్త ప్యాకెట్స్ పంపిస్తానన్నారట. అయితే వీళ్ళ దగ్గర పాల ప్యాకెట్స్ ఉండవు. పాల ప్యాకెట్ లేకపోతే టీ తాగుదాం అనుకుంటే వెళ్ళి యష్మిని అడుగుతుంది. యష్మిని అడిగితే యష్మి ఏమంటుందంటే ఇవ్వకపోతే మళ్ళీ అభయని రిక్వెస్ట్ చేస్తే అభయ్ ఒక పాల ప్యాకెట్ ఇస్తాడు, దాంతో టీ పెట్టుకుంటుంది అనమాట. అయితే వీళ్ళు పెట్టుకుంటే అక్కడ అటు నుంచి ఏం చేస్తారంటే యష్మి అండ్ ప్రేరణ వీళ్ళు మనదే వాడుతున్నట్టు దాని వెనకాల నేను మార్క్ చేస్తుంది అనమాట. మార్క్ చేసింది మన ప్యాకెట్ కాదో చూస్తానని డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఆ డస్ట్బిన్కి వెళ్ళిన చూస్తే వాళ్ళు మార్క్ చేసిన పాల ప్యాకెట్ ఉంటుంది. ఈ పాల ప్యాకెట్ మాదే కదా మీకు ఎక్కడదని అడిగితే ఆల్రెడీ తీసుకున్నాను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటే, మీరు ఆల్రెడీ తీసుకోవడం ఎందుకు మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి యష్మి తిన్న అడిగితే తను ఏం చెప్తుందంటే, ఆల్రెడీ మీరు మా చికెన్ పట్టుకుని వెళ్ళిపోయారు, మావి కొన్ని పట్టుకుపోయారు కదా, అది ఇది అన్నీ పట్టుకుపోయారు అంటారు. నువ్వు చూసావా నేను పట్టుకెళ్ళడం అంటది. నేను చూడడం కాదు, మీ టీం మెంబర్ మాకు చెప్పాడు పట్టుకెళ్ళారని చెప్పేసి అంటారు. ఎవరు చెప్పారు, నువ్వు చూసావా అని చెప్పేసి పిచ్చిగా అరుస్తుందండి. ఎంత పిచ్చి పట్టేసిన మనిషిలాగా అలా అరుస్తూనే ఉంటుంది. అంత అవసరం లేదు, జస్ట్ మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఊగిపోతూ లాస్ట్ సీజన్లో శోభా శెట్టి గారిని చూసాం కదా, అంతకన్నా దారుణంగా ఊగిపోతూ ఉంటుంది ఇది ప్రతిదానికి. సరే అయితే నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతుంది. తర్వాత ఈ డిస్కషన్ ఇలా జరుగుతూ ఉండగా తర్వాత నైన్కానే నిఖిల్ అండ్ విష్ణుప్రియ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మా చికెన్ లేపేశారు, మా నూనె తీసేశారు, కాఫీ పౌడర్ తీసేశారు, మా నెయ్యి తీసేశారు, ఇప్పుడు వాళ్ళకి తీస్తానేమో ఇది వచ్చేసింది అని చెప్పేసి అనుకున్న తర్వాత నైనిక చెప్తుంది అనమాట, మేము లేపేసాం అలాగే వాళ్ళ తర్వాత మష్రూమ్ లేపేసాం, తర్వాత ఇలా పన్నీర్ కూడా తీసేస్తాం, మేము చాలా తీసేస్తాం, ఒకవేళ అడిగితే అప్పుడు చూద్దాంలే అని అనుకుంటారు అనమాట. అయితే ఈ తర్వాత విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ చేసింది కదా ఎవరితోని, మన యష్మితోని ఆర్గ్యుమెంట్ చేస్తుంటే యష్మి ఇక్కడి నుంచి అంటుంటుంది అనమాట, వీళ్ళకి ఒక్కరికి బుద్ధి లేదు, తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయాలని. ఎవరు, యష్మి అంటది విష్ణుప్రియ గురించి. అయితే ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్పెల్లింగ్ రాయలేకపోయారు ఎవరు, యష్మి. ఇప్పుడు ఎవరు స్కూల్లో జాయిన్ చేయాలి. సరే నెక్స్ట్ 4వ టాస్క్ వచ్చి 1,50,000కి టాస్క్ పెడతారు. ఇది ప్రమోషనల్ టాస్క్ అనుకుంటా. పర్పుల్ ఆరెంజ్ ఉంది కదా, ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో మొత్తం ఒక 3 టీంల నుంచి 3 వస్తారు. ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ నిఖిల్, 3 వచ్చి అభయ్ అనమాట. ఈ గ్లాస్లో డ్రింక్ వేసి నింపిన తర్వాత ఎవరిదైతే కనుక ఒక చుక్కన డ్రాప్ బయట పడుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నర్స్ కింద. దీనికి 1,50,000 ప్రకటిస్తారు. అయితే ఫస్ట్ వెళ్ళి ఆదిత్య ఓం గారు సగం పైగా డ్రింక్తో నింపేస్తారు. నెక్స్ట్ నిఖిల్ నింపుతాడు. తర్వాత వెళ్ళి అభయ్ వచ్చి ఒక 2 డ్రాప్స్ అంతా వేస్తారు చిన్న మూతతో. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు కదా, జస్ట్ చిన్న డ్రాప్ తీసి వేద్దాం అనుకుంటే అది గ్లాస్ మీద పడి కింద పడిపోతుంది. సో అక్కడ సంచాలకుగా నబీల్ ఉన్నాడు,
తను ఏం చేస్తాడంటే ఇంకా విన్నర్ అంటే తను ఓడిపోయాడు కాబట్టి మిగిలింది ఇద్దరే కాబట్టి ఇద్దరిని విన్నర్ కింద ప్రకటిస్తారు. అంటే ప్రైజ్ మనీలో 75,000 నిఖిల్ టీంకి, 75,000 ఏమో అభయ్ టీంకి వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ యష్మి ఏం చేస్తుంది, ఫుడ్ యష్మి టీం వాళ్ళందరూ వాళ్ళ రూమ్లో ఫుడ్ తింటుంటారు. ఫుడ్ తింటుంటే మణికంఠ వస్తాడనమాట. మణికంఠ అక్కడికి వచ్చి మరి వీళ్ళు ఫుడ్ తింటలేదు కదా, అంటే ఫుడ్ తింటలేదు అంటే రాగి కదా, రాగి దాంతో చేసుకుంటున్నారు రాగి పిండితోని. ఒక పక్క వెజిటేబుల్ కదా, వీళ్ళందరూ ఫుడ్ తింటూ ఉంటుంటారు. మంచిగా చికెన్ వేపుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటూ ఉంటారు. అదే డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అడుగుతాడు అనమాట. డోర్ బయట ఉండి కొంచెం జాలేస్తుంది చూస్తే. ఏమంటాడంటే కొంచెం ఫుడ్ పెట్టొచ్చు కదా, మంచి స్మెల్ వస్తుంది, కొంచెం పెట్టొచ్చు కదా, ఇలా మనసున్న మహారాజు ఎవరన్నా ఉంటే కొంచెం ఫుడ్ పెట్టండి అని చెప్పేసి ఆ గేట్ దగ్గర ముఖం ఇలా పెట్టుకుని అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటే మేము పెట్టాం, మాకు అంత మనసు లేదని చెప్పేసి యష్మి టీం నుంచి యష్మి చెప్తూ ఉంటుంది. సరే అయితేనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. నాకు ఫుడ్ పెట్టట్లేదు, బిగ్ బాస్ మీద చాలా కోపం వస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి నాగమణి కంటే అంటుంటే అది కనిపిస్తుంది, మీ ముఖంలో కోపం కనిపిస్తుంది అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ టాస్క్ 50,000కి పెడతారు. ఈ 50,000కి టాస్క్ ఏంటంటే నబీలు, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే అదే మన కాళ్ళు చేతులకి వెంట్రుకలు ఉంటాయి కదా, అది ఏదైతే ఫాస్ట్గా ఎవరైతే రిమూవ్ చేస్తారో వాళ్ళు నెగ్గినట్టు. దానికేమో సోనియా అదే సంచాలకుగా ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి వాళ్ళు చేసుకోవడంతో పాటు ఒక్కొక్కరిని టీం నుంచి హెల్ప్ని ఇస్తారనమాట. అంటే నిఖిల్కి వచ్చి నాగమణి కంట అదే టీం నుంచి, నబీల్కి వచ్చి వాళ్ళ చీఫ్ ఉన్నారు కదా నైనిక, నెక్స్ట్ పృథ్వీకి ఏమో ప్రేరణ ఇస్తారు. అయితే ఇందులో కొంత అయిన తర్వాత పృథ్వీ గేమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత నిఖిల్ అండ్ నబీల్ కదా, అయితే ఇక్కడ నిఖిల్ కన్నా నబీల్ కొంచెం ఎక్కువ తీస్తారు కాబట్టి ఇక్కడ విన్నర్ కింద సోనియా నబీల్ని ప్రకటిస్తారు. ఇక్కడ సోనియాని విష్ణుప్రియ వచ్చి కాల్ మొక్కుతుంది. థ్యాంక్ యూ వదిన ఏదో అనిపిస్తుంది, అంటే మరి పదం నాకు వదిన అని అనిపించింది. తర్వాత విష్ణుప్రియ ఏమో ఇక్కడ సీత ఏమో నబీల్కి ముద్దు పెట్టుకుంటుంది, జస్ట్ బాగా ఆడావని చెప్పేసి అప్రిషియేషన్ చేసినట్టుగా. ఒక పక్కనేమో విష్ణుప్రియ ఏమో రాస్తుంటుంది, ఆయిల్ ఏదో క్రీమో ఆయిల్ అప్లై చేస్తూ ఉంటుంది. దీని తర్వాత యష్మి వచ్చి నాకు చాలా సాటిస్ఫాక్షన్ జరిగేగా అనిపిస్తుందని చెప్తుంది. తర్వాత 1 lakh అంటే ఆరోగ్యమో 1 lakh అని చెప్పి పెడతారు. ఇందులో ఏమీ లేదు, ఒక్కొక్క టీం నుంచి 2 వస్తారు. అలాగే 3 టీముల నుంచి 6 వస్తారు కదా, 6 వచ్చినప్పుడు సాక్స్లు ఇస్తారు, కొంచెం పొడవుగా ఉంటాయి సాక్స్లు. వీళ్ళు 2 మెంబర్స్ కదా, ఈ మొత్తం 6 మెంబర్స్లో చివరి వరకు గేమ్లో కనీసం ఒక సాక్స్తో నిలబడాలి. ఈ సాక్స్ని కాల్తో తొక్కితే సాక్స్ బయటకు వచ్చేయాలన్నమాట. చివరికి ఒక సాక్స్ మిగిలిన వాళ్ళు విన్నర్ అవుతారని చెప్పేసి ప్రకటిస్తాడు. దీనికి సంచాలకుగా ప్రేరణ నియమిస్తారనమాట. అయితే ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 నుంచి ఎర్ర చొక్కా నీకోసం వేశాను అన్న ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. వీళ్ళు ఆ లైన్ బార్డర్లో తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ బార్డర్ దాటి బయటకు రాకూడదు. అరాచకం అంతా ఈ గేమ్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక పక్క నుంచి యష్మి ఉంటుంది కదా, పిచ్చి పిచ్చి అరుపులు, డ్యాన్సులు, అంటే మనకి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు చూసే వాళ్ళకి. అక్కడ ఒకటి జరుగుతూ ఉంటుంది. వీళ్ళ టీమ్ వాళ్ళని సపోర్ట్ చేయడానికే చూస్తుంది. వాళ్ళు రైట్ చేసినా రాంగ్ చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడం, వీళ్ళ కొట్టేయడం, గెంతులు వేసేయడం, ఏదో ఒక సాడిస్ట్ బిహేవియర్ లాగా అనిపిస్తుంది. మనకి సీజన్ 7లో శోభా శెట్టి బిహేవియర్ ఎలాగ అనిపించింది, అంతకు మించిపోయి ఉంటుంది ఇందులో బిహేవియర్ అయితే. అయితే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ గేమ్లోకి నిఖిల్ టీం నుంచి నిఖిల్ అండ్ మణికంఠ వస్తారు. తర్వాత అదే మన యష్మి టీం నుంచి ఏమో యష్మి టీం నుంచి అభయ్ అని పృథ్వీ వస్తారు. నైనిక టీం నుంచి నబీలుని విష్ణుప్రియ వస్తారు కదా. వీళ్ళు వచ్చినప్పుడు గేమ్ ఆడుతూ ఉంటారు. గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు పృథ్వీ అంటాడు కదా, పృథ్వీ హ్యాండ్స్ కొంచెం కొంచెం పైన భుజాలు టచ్ చేస్తాడు, అంటే ఇక్కడ టచ్ చేస్తాడు ఎవరిని, విష్ణుప్రియని. నేను టచ్ చేస్తానని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తే కొంచెం గేమ్ ఆగుతారు. నెక్స్ట్ ఎవరు టచ్ చేయకూడదని చెప్పేసి అనౌన్స్మెంట్ జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ పృథ్వీ వచ్చి
ఆ నబీల్ని టచ్ చేస్తాడు. నబీల్ టచ్ చేస్తే నన్ను టచ్ చేశాడని చెప్పి మళ్ళీ గేమ్ కొంతసేపు ఆగుతుంది. అయితే ఇక్కడ ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయిందా అంటే ఫెయిల్ అయినట్టు అనిపించింది, ఫెయిల్ అవ్వలేనట్టు అనిపించింది. ఎందుకంటే ప్రేరణ ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ని ఒకే కండుతో అక్కడ కాలు చూడాలి, ఇక్కడ కాలు చూడాలి కష్టం. ఎందుకంటే వన్ సైడ్ చూస్తే వన్ సైడ్ మిస్ అవుతుంది కదా. ఇక్కడ 50% ఫెయిల్ అవ్వింది అనడానికి కారణం ఏంటంటే 50% ఫెయిల్ అవ్వకపోవడానికి కారణం అని చెప్పుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాలి, చుట్టూరు చూస్తే కాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కానీ అక్కడ చూసినప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే అటు మిస్ అవుతుంది, అటు సైడ్ చూస్తే ఇటు మిస్ అవుతుంది కదా. అటు నుంచి చూసి వాళ్ళు ఏ టీంకి ఆ టీం సపోర్ట్ చేస్తున్నారు. కొంతసేపు వాళ్ళు లేదంటున్నారు అది అంటున్నారు అంటే తను కన్ఫ్యూజ్ అవుతుంది. లేదంటుంది అవునంటుంది చూడలేదంటుంది అంటే ఇదెందుకంటే ఫస్ట్ నబీల్ అవుట్ అంటారు, నబీల్ కాదు ఫస్ట్ వచ్చి పృథ్వీ అవుట్ అంటారు. పృథ్వీ కాలు పట్టుకున్నాడు అని చెప్పేసి ఆ పక్కన ఆ టీం వాళ్ళు అంటారు లేదు నబీల్ కూడా పట్టుకున్నట్టు, నబీల్ కూడా అవుట్ అంటారు. అంటే తను చూడలేదు ఇది. అదే నేను అంటున్నాను. అందుకే 50% ఫెయిల్ అవ్వడానికి గల కారణం అంటే పూర్తిగా చూడలేదు. అంటే మరి అంతమందిని కవర్ చేయడం కష్టం కదా, 2 కళ్ళతో కవర్ చేయడం కష్టం. ఇటు ఫోకస్ చేస్తే ఇటు మిస్ అవుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పృథ్వీని ఫస్ట్ విష్ణుప్రియని ఇలాగ హ్యాండ్తో టచ్ చేసాడు అన్న దగ్గర అవుట్ అన్నారు. తర్వాత సర్లే అని చెప్పి మళ్ళీ గేమ్లోకి రానిచ్చి మళ్ళీ ఆడించారు. తర్వాత నెక్స్ట్ టైం వచ్చి ఆ నబీల్ని టచ్ చేశాడు అవుట్ అని చెప్పింది. తర్వాత లేదని చెప్పేసి నబీల్ని కూడా టచ్ చేశాడని చెప్పేసి అంటే మళ్ళీ గేమ్ రన్ చేశారు. అప్పుడు సెకండ్ 2 టైమ్స్. థర్డ్ టైం వచ్చి పృథ్వీ ఏం చేస్తాడు లైన్ దాటేస్తాడు. లైన్ దాటేసిన తర్వాత నేను లైన్ దాటేస్తాను నువ్వు అవుట్ అని చెప్పేసి ప్రేరణ అంటే కనిపించింది అనమాట. అయితే లేదు లేదు నేను లైన్ దాటలేదు అని చెప్పేసి అడ్డంగా వాదిస్తాడు. ఎవరితోని ప్రేరణతో. అస్సలు నేను లైన్ దాటలేదు, నువ్వు సరిగ్గా చూడలేదని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. అనవసరమైన ఆర్గ్యుమెంట్. ఇలాగ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మైనస్ అయిపోతాడు. ఎందుకంటే ఆ పనికి మాలిన ఆర్గ్యుమెంట్ అంతా. ఇక్కడ ఆర్గ్యుమెంటు నెక్స్ట్ ఏమో అక్కడ సీత గురించి నిన్న ఆడింది డోర్ పట్టుకొని అడ్డంగా నిలబడిందని చెప్పేసి అక్కడేమో నబీలు నిఖిలు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. నెక్స్ట్ ఏమో నిఖిలు ఆ టాస్క్ ఉంది కదా తాడు పట్టుకున్న దగ్గరేమో అక్కడ బాల్స్ తన్నేసి అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బిహేవియర్ ఈ ఎపిసోడ్లో బిహేవియర్ అస్సలు బాగోలేదు పృథ్వీది. అయితే ఇక్కడ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పృథ్వీని అవుట్ చేసేస్తుంది. అప్పటి నుంచి యష్మి ఎందుకు అవుట్ అది ఇది అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అరిచిన ప్రేరణ మంచి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆ పృథ్వీని అవుట్ అని చెప్పేసి బయటకు పంపించింది. బయటికి పంపించిన తర్వాత చాలాసేపు ఉంటాడు, ఆయన బయటికి పంపించేస్తుంది. తర్వాత అభయ్ అండ్ విష్ణుప్రియ. అభయ్ అండ్ విష్ణుప్రియ అయితే జస్ట్ ఎలా ఉన్నప్పుడు భుజం ఎలా అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ తను వెనక్కి పడిపోతుంది అనమాట. అయితే పూర్తిగా భుజం టచ్ చేసాడా లేదన్నది కూడా మనకి డౌట్గానే ఉంది. 50% కొంచెం ఇలాగ ఆ జర్క్ వల్ల పడిపోయిందా లేదా తన కింద స్లిప్ అయి పడిపోయిందా. అక్కడికి సోనియా చెప్తూ ఉంటుంది తను బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది కాబట్టి తను అవుట్ అని చెప్పేసి సోనియా యష్మి అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రేరణతో చెప్తూ ఉంటుంది విష్ణుప్రియ లేదు తను ఇలా భుజంతో అన్నాడు కాబట్టి నేను పడిపోయాను నన్ను హ్యాండిల్ చేశాడంటే అప్పుడు చెప్తుంది నేను సరిగ్గా చూడలేదు అని చెప్పేసి మళ్ళీ విష్ణుప్రియని ఆడడానికి మళ్ళీ అవకాశం ఇస్తుంది అనమాట. అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి అరుస్తూ ఉంటారు ఆర్గ్యుమెంట్ పెద్ద పెద్ద కేకలు. నువ్వు ఎలాగ అవకాశం ఇస్తావు అలాగైతే పృథ్వీకి కూడా అవకాశం అంటారు. పృథ్వీ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు నాకు అవకాశం ఇంకొకసారి ఎందుకు నువ్వు నాకు అవకాశం ఇవ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ భాష శేఖర్ భాష ఏమంటాడంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇయ్యి నీకు డౌట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి ఆడించని చెప్పేసి భాష ఆ పాయింట్ రేజ్ చేస్తా మీకు ఎందుకండి బాబు ఇలాంటి విషయాల్లో మీరు దూరతారు అని చెప్పేసి ఒక పక్క యష్మి పక్క సోనియా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ పృథ్వీ ప్రేరణకి చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, నేను ఉంటానని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాడు. ఫైనల్గా ఏంటంటే పృథ్వీ వెళ్ళిపోతాడు. పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నబీలు విష్ణుప్రియ అండ్ అభయ్ అండ్ ఏదో ఉంటారు కదా నిఖిల్ ఉంటారు. ఆల్రెడీ తినకన్నా ముందు ఎవరు పృథ్వీరాజ్ కన్నా అదే పృథ్వీ కన్నా ముందు నాగమణి కంట లైన్ క్రాస్ చేస్తాడు. ఫస్ట్గా నాగమణి కంట వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత పృథ్వీ వెళ్తాడు. ఈ తర్వాత ఇంక నలుగురు మిగులుతారు కదా. ఈ నలుగురు మిగిలిన తర్వాత ఇక్కడ అభయ్ అండ్ నిఖిల్ అండ్ నబీల్ ఉంటారు కదా. నబీల్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే తన కింద పడిపోతుంది ఎవరు
విష్ణుప్రియ కింద పడిపోయినప్పుడు కింద పడిపోతుంది కదా, కింద పడిపోయినప్పుడు ఆల్రెడీ సాక్స్ని అబ్బాయి తొక్కేసి ఉంటాడు. కింద పడిపోయినప్పుడు తను 2 చేతులతో పైకి లేగడానికి ట్రై చేస్తుంది, కానీ సాక్స్ కాలు తొక్కేసాడు కాబట్టి ఆ తొక్కిన వాళ్ళకి పైకి లేగలేకపోతూ ఉంటుంది. లేగలేకపోతూ ఉంటే ఆ పక్క నుంచి లెగ్గు 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 అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఎవరో ప్రేరణ. అరుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలు పట్టుకొని లెగుస్తుంది. కాలు పట్టుకొని లెగుస్తున్నప్పుడు ఎవరి కాలు అభేద పట్టుకున్నప్పుడు డోంట్ పుష్ అని చెప్పేసి అంటుంటే పుష్ చేసుకుని లేగు, అంటే కాల్ సపోర్ట్ తీసుకుని నువ్వు లేగు అన్నట్టు తనకు అనిపించిందని చెప్పేసి తన కాల్ సపోర్ట్ తీసుకుని పైకి లెగిస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ తను పుష్ చేసావు కాబట్టి అవుట్ అంటుంది. నువ్వు నన్ను పుష్ చేయమన్నా అంటే అక్కడ వినడం అంటే అక్కడ ఆల్రెడీ పడిపోయి ఉంది, గేమ్లో ఉంది కాబట్టి డోంట్ పుష్ అని ప్రేరణ అంటూ ఉంటుంది. కానీ తనకి ఏమనిపిస్తుంది అంటే పుష్ చేయన్నట్టుగా అనిపిస్తుంది, అనిపించి పుష్ చేస్తుంది. ఈ విష్ణుప్రియ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఇక్కడ ప్రేరణ తప్పు ఏమీ లేదు, డోంట్ పుష్ అన్నది కంగారులో పుష్ అన్నది అని అనిపించడం వల్ల ఏంటంటే అక్కడ తన ఆ పదాన్ని ఆ విధంగా వినిపించుకొని పుష్ చేస్తుంది, అందుకని అవుట్ అని చేస్తుంది. అవుట్ అయిన తర్వాత విష్ణుప్రియ చాలాసేపు వాదిస్తుంది ఎవరితోని, ప్రేరణతో. ఈ లోపల ఉన్నారు కదా గ్యాంగ్, ఆ గ్యాంగ్ లేచిపోతారు అనమాట, అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు మీదకి. ఒక పక్క పృథ్వీ, ఒక పక్క యష్మి, ఒక పక్క సోనియా. నీకు చెప్తున్నాం కదా నువ్వు ఆల్రెడీ ఇదైపోయావు అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ ఇది జరిగింది కదా, అక్కడి నుంచి కేరింతలు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఇంకా ప్రేరణ ఏం చేస్తుంది, నువ్వు అవుట్, నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. అయినా విష్ణుప్రియ నేను అవుట్ అని నువ్వు ఎలాగంటావు, నేను అవుట్ అని నేను ఎలాగంటావు, నువ్వు లేకమంటే కదా నేను లేచాను, నువ్వు పుష్ చేయమంటే నేను చేశాను, అయినా నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పేసి అది ఆర్గ్యుమెంట్ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. జరిగిన తర్వాత ప్రేరణ నువ్వు అవుట్ 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 అని అంటే సహనం చచ్చిపోతూ ఉంటుంది ప్రేరణకి. ఎందుకంటే ఒక పక్కన అల్లరుస్తూ ఉంటారు, ఒక పక్కన వీళ్ళు ఆడుతూ ఉంటారు, అది అంతమందిని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దాంతో వాళ్ళు చెప్పింది వినాలా వీళ్ళు చెప్పింది వినాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటుంది. చివరికి విష్ణుప్రియ నువ్వు అవుట్ అంటే విష్ణుప్రియ వచ్చేస్తుంది. విష్ణుప్రియ వచ్చేసిన తర్వాత విష్ణుప్రియ వాదిస్తూ ఉంటుంది. వాదిస్తూ ఉంటే నైన్కి ఏం చేస్తుందంటే ఇంక వాదించుకో వదిలేసే అని చెప్పేసి నైన్కి ఆభ్యాహిస్తుంది విష్ణుప్రియని. తర్వాత వీళ్ళు ముగ్గురు ఎవరు, నబీలు అండ్ అభయ్ అండ్ నిఖిల్ ముగ్గురు రౌండ్లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే విష్ణుప్రియ వరకు జరిగింది కదా, అప్పుడుతో టాస్క్ ఆగిపోతుంది అనమాట. టాస్క్ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే సాంగ్ లేకుండా టాస్క్ రన్ అవుతుంది. టాస్క్ రన్ అయినప్పుడు ఎండ బజర్ ఏదంతా అక్కడితో టాస్క్ అయిపోతుంది అని సాంగ్ ప్లే చేయరు. ఆ ముగ్గురు తిరుగుతూ ఉంటారు కదా, ఈసారి ఏంటంటే డబల్ సాక్స్లు కాకుండా సింగిల్ సాక్స్ పెట్టుకోమంటారు. చివరికి సాక్స్తో ఎవరు మిగులుతారో వాళ్ళు విన్ అయినని చెప్తారు. అయితే సాక్స్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పుడు ఎలా నడుస్తాడనమాట. ఇలా నడిచినప్పుడు కాల్ ఉంటుంది కదా, కాలు నడిచినప్పుడు ఏం చేస్తుందంటే సాక్స్ మన లెగ్ అడుగున పాదం కిందకి వెళ్ళిపోతుంది నబీల్ది. జస్ట్ ఇలా తీసేస్తాడనమాట. తీసిన వెంటనే కిందకి వెళ్ళిపోయిందని చెప్పేసి వెంటనే అవుట్ అని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. ఒక 2-3 సెకండ్స్ లోపు తీసేస్తాడు. అది కావాలని చేశాడంటే ఫుట్ ఇలా మడతెట్టినప్పుడు ఆటోమేటిక్గా వెళ్తుంది జస్ట్. అయితే వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఎవరు, ప్రేరణ. కానీ ఇక్కడ నబీల్కి అవకాశం ఏమీ ఇవ్వలేదు. అట్నుంచి వాళ్ళు అరుస్తూ ఉంటారు అవుట్ 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 అని చెప్పి ఉన్నారు కదా సోనియా అండ్ పృథ్వీరాజ్, మన యష్మి కేరింతలు కొట్టేస్తూ ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అసలు వరస్ట్ బిహేవియర్ ఇవాళ ఎపిసోడ్లో యష్మి బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంది. మరి రేపు నాగార్జున గారు మరి ఏమి అంటారో తెలియదు, కానీ బిహేవియర్ అయితే వరస్ట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నబీలు అంటాడు కదా, నబీల్ని ఏం చేస్తాడంటే అవుట్ కింద ప్రకటిస్తాడు. నబీల్ ఏం చేస్తాడు, బాధిస్తాడు. నబీలు వాదిస్తే దానికి ఏం చేస్తాడంటే అవుట్ అంటున్నావు కదా అని చెప్పేసి ప్రేరణతో వాదిస్తే ఏమవుతుందంటే అది ఫోల్డ్ చేయలేదు, నేను కాలు ఫోల్డ్ చేయలేదు, ఆటోమేటిక్గా ఫోల్డ్ అయ్యింది అని చెప్పేసి వాదించిన చివరికి అవుట్ అని ప్రకటిస్తే నేను వెళ్ళనని చెప్పేసి నబీల్ అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటుంటాడు. ఈ పక్క నుంచి సీత దామ్మ వచ్చేయమ్మా ఇంకొద్దు నువ్వు వచ్చేసే అంటే బిగ్ బాస్ ఏం చెప్తాడో అని చెప్పేసి అడుగుతాడు. బిగ్ బాస్ని అడిగితే
సీత వచ్చేయమని చెప్తుంది. సీత వచ్చేయమని చెప్తే అప్పుడు ప్రకటన ఏం చేస్తాడు బిగ్ బాస్, సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పి ప్రకటిస్తాడు. ప్రకటించిన వెంటనే సర్లే అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మనోడి దగ్గరికి ఇంకెవరో రారు. అలాగ తనతో తను మాట్లాడుకుంటూ అని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటాడు అనమాట. ఏమంటాడంటే 5 సెకండ్స్ కూడా చూడలేదు ఆమె, ఎవరు, ప్రేరణ. 5 సెకండ్స్ కూడా చూడలేదు. దొరుకుతుంది. నేను సంచాలక అవ్వకుండా ఉంటానా, నేను నిర్ణయం తీసుకుంటూ ఉంటానా, 2-3 సెకండ్లకు లోపే నేను తీసేసాను అది బయటికి, అయినా నాకు ఇది చేయలేదు, చాలా రాంగ్ చేశారని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటాడు. ఆ ప్రేరణ చాలా తప్పు చేసిందని చెప్పేసి మాట్లాడుకుంటాడు, తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అయితే ఈ బిగ్ బాస్ నుంచి కూడా వచ్చేస్తుంది ఫైనల్ నిర్ణయం సంచాలకుడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంక వచ్చేసిన తర్వాత తను ఫీల్ అవుతూనే ఉంటాడు. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఉన్నాయి, నేను తప్పు చేయలేదు కదా, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు వెనక్కిపోయింది, అది కావాలని నేను దాయలేదు కదా, 2-3 సెకండ్లైనా బయట తీసాను, నన్ను గేమ్ నుంచి ఎందుకు డిస్క్వాలిఫై చేసిందన్న బాధలో మనవాడు ఉంటాడు. ఉన్న తర్వాత ఓ పక్క నుంచి యష్మి అండ్ పృథ్వీ, సోనియా చప్పట్లు అలా కొట్టుకుంటానే ఉంటారు, పిచ్చి పిచ్చి గంతులు. నాకు యష్మిని చూస్తే చంద్రముఖి అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, మీకు కూడా అనిపించే ఉంటుంది. అయితే ఇక్కడ నబీలు మాత్రం ప్రేరణ తిట్టుకుంటాడు, వేస్ట్, యూజ్లెస్, నువ్వు సంచాలకగా ఏం చేసావు, అదే నేను సంచాలక అయితే నేను చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. నాకు అవసరం లేదు ఈ అఖండ టీం ఎవరో నాకు అవసరం లేదు, ఒక్క సెకండ్లో జడ్జి ఎలా చేస్తుంది అని. అంటే అఖండ అంటే యష్మి టీములు నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి తనలో తను అనుకుంటాడు. అనుకున్న తర్వాత అయిపోయింది కదా, ఇంక మిగిలింది నిఖిల్ అండ్ అభయ్ మిగులుతారు. అయితే ఇద్దరు తన సాక్స్ తను తొక్కుతూ ఉంటే నిఖిల్ కాల్ మాట్లాడిపోద్ది అనమాట. నిఖిల్ కాల్ మాట్లాడిపోయిన తర్వాత కొంతసేపు ఆగుతుంది. ఆగిన తర్వాత చివరికి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. తుది నిర్ణయం సంచాలకుది అంటే ఇద్దరు ఉండిపోయారు కాబట్టి గేమ్లో చివరి వరకు ఇద్దరు కాళ్ళకి 2 సాక్స్లు ఉన్నాయి కాబట్టి టై అయిందని చెప్పేసి ప్రేరణ అనౌన్స్మెంట్ చేస్తుంది. అయితే ఇది టై అయింది, అయిపోయింది కదా గేమ్, అక్కడితో టై అయిందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా, ఆదిత్య ఓం అండ్ భాష గారు ఇద్దరు కలిపి నబీల్ దగ్గరికి వెళ్తారు. నబీల్ దగ్గరికి వెళ్తే నబీల్ అంటాడు, తప్పు చేసింది ఎవరు, ప్రేరణ చేసింది. వాళ్ళ పృథ్వీ ఎంత తప్పు చేసినా సరే వాళ్ళు వచ్చి మా టీం మెంబర్ని నువ్వు ఎలాగ తప్పు చేసావని చెప్పేసి మళ్ళీ 2 సార్లు అవకాశం ఇచ్చి ఆడించారు. విష్ణుప్రియ కూడా తప్పు చేసింది, తను కూడా అడిగారు, నన్ను ఎందుకు అడగలేదు, మా చీఫ్ అసలు అడగలేదు, విష్ణుప్రియ అసలు అడగలేదు, నేను అవుట్ అయినట్టు కనీసం ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు, అసలు నాది అవుటే కాదు, వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడితే ప్రేరణ ఒప్పుకుందని కదా, అసలు వీళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళేమో స్టార్టింగ్లోనేమో విష్ణుప్రియ తప్పు చేసినప్పుడు అడిగినా ఛాన్స్ ఇచ్చారు, అలాగే పృథ్వీ తప్పు చేసినా ఛాన్స్ ఇచ్చారు, కనీసం వీళ్ళు అడిగితే నాకు ఛాన్స్ ఇద్దరేమో, అసలు మన వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆదిత్య అంటాడు, నిజమే మరి వాళ్ళు అసలు మన టీం వాళ్ళు మనకే సపోర్ట్ చేయట్లేదు అసలు అని చెప్పి ఆదిత్య చెప్తాడు. ఒక పక్క భాష కూడా అదే చెప్తాడు అనమాట. ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన అబ్బాయి ఏం చేస్తాడంటే ప్రేరణ దగ్గరికి వెళ్తాడు, నువ్వు చేసింది చాలా కరెక్ట్ తెలుసా, పృథ్వీని అవుట్ చేయడం, అసలు అతని బిహేవియర్ చాలా రూడ్గా ఉంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు, నేను 2-3 సార్లు చెప్పి చూశాను పృథ్వీకి, అస్సలు వినట్లేదు అని చెప్పేసి, నువ్వు అతను అవుట్ చేయడం చాలా కరెక్ట్ అని చెప్పేసి అబ్బాయి ప్రేరణకి చెప్తాడు. ఆ ప్రేరణ అయితే ఈ డిస్కషన్లు అన్నీ జరిగాయి కదా, ఇప్పుడు ఆరుగురిని చూడడం, మధ్యలో విష్ణుప్రియది, ఒక పక్క పృథ్వీది, ఒక పక్కన వచ్చేసేమో నబీల్ది, డిస్కషన్ అంతా జరగడంతో తను డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. డిస్టర్బ్ అయిపోయి కూర్చుని ఉంటే విష్ణుప్రియ కానీ మిగతా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు కరెక్ట్గానే చేసావు, అలా చేయడం చాలా కష్టం, ప్రతి ఒక్కరికి గొడవలు వస్తాయి ఇలాగ సంచాలకుగా ఉన్నప్పుడు, అయినా నువ్వు బాగానే చేసావు అని చెప్పేసి తనకు నచ్చ చెప్తూ ఉంటారు. అబ్బాయి కూడా నచ్చ చెప్తాడు, పృథ్వీని అవుట్ చేయడం చాలా కరెక్ట్, తన బిహేవియర్ అసలు బాగోలేదు అని నేను చాలాసార్లు చెప్పి చూశాను, కానీ తన ప్రవర్తన అలాగే ఉందో మార్చుకుంటలేదు అని చెప్పి అబ్బాయి కూడా చెప్తాడు. మనం చూసినప్పుడు కూడా మనకు అదే అనిపించింది, వాళ్ళకి అనిపించింది కానీ మనకు కూడా అదే కదా అనిపించింది.
అయితే ఇక్కడ భాష ఏమంటాడంటే వాళ్ళ టీం మెంబర్స్కి ఏమన్నా అవుట్ అని చెప్పిన వెంటనే యష్మి ముందుకు వచ్చి అరుస్తుంది, నోరు వేసుకుని అరిచేస్తుంది అని చెప్తాడు. అయితే ఇక్కడ అభయ్ విషయంలో డిస్క్వాలిఫై అయిన అభయ్ని ఆడించారు. నెక్స్ట్ విష్ణుప్రియను కూడా అలాగే ఆడించారు. నెక్స్ట్ పృథ్వీని కూడా అలాగే ఆడించారు. ఇటొచ్చి ఏంటంటే నబీల్ని ఆడించలేదని చెప్పేసి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆదిత్య ఓం గారుని అండ్ శేఖర్ భాష గారు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటంటే టై అయిన కారణంగా ఇద్దరు కూడా విన్నర్స్ అని చెప్పేసి ప్రకటిస్తారు. అంటే ఆల్రెడీ ఇదంతా 1,00,000 కదా, ఇద్దరు అంటే 75,000 ప్రకటిస్తారు అనమాట ఇద్దరికిను. అయితే ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎపిసోడ్ని ఎండ్ చేసేస్తారు. అయితే ఈరోజు ఎపిసోడ్ మొత్తంగా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యష్మి అసలు గేమ్ ఏం ఆడింది అసలు ఈరోజు గేమ్ అసలు ఆడలేదు తను. ఎక్కడ ఆడింది గేము? ఆ ఫుడ్ దగ్గర గొడవ పెట్టుకోవడం విష్ణుప్రియతో. నెక్స్ట్ నిఖిల్తోనేమో ఎందుకు కొంచెం జాగ్రత్తగా ఉన్నా, టాస్క్లు ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే మనం అందరం మనం అందరం కూడా ఈ ఫీల్డ్ అంటే నటించడంలో అంటే నటన అంటే మనం అందరం యాక్టర్సే కదా, ఏమన్నా ప్రాబ్లం అయితే కనుక ఏమన్నా ఇంజ్యూర్ అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చిందని చెప్పితే నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేయడం. అక్కడ ఆల్రెడీ వీళ్ళు చికెన్ వీళ్ళకి సంబంధించిందంతా వీళ్ళే తీసేసుకుని వాళ్ళు ఏదో పాల ప్యాకెట్ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడం. తర్వాత ఆ గేమ్ ఏదైతే ఉందో ఏంటది పదాలు చెప్పు రాయడం అంటుందో అందులో అస్సలు ఏం రాయలేకపోయింది ఎవరు? యష్మి. చీఫ్ అయినా కూడా అసలు తను ఏం చేయలేకపోయింది. సో తను ఆడింది చేసింది అయితే ఏమీ లేదు, కానీ అరుచడం, అది ఎక్కువగా అరవడం, కేరింతలు కొట్టడం, ఆ స్టెప్పులు వేయడం, ఆ బిహేవియర్ చాలా వర్స్ట్గా అనిపించింది. దీనికి తోడు అదే టీంలో ఉన్న పృథ్వీ కూడా సేమ్ అంతకన్నా దారుణంగా ఆ బాల్ తన్నేయడం. ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, అభయ్ వీళ్ళందరూ ఫ్రెండ్సే సోనియా. కానీ ఈరోజు సోనియా ఎక్కడ అంతగా లేదు, సైలెంట్గా ఉంది. కానీ సోనియా ప్లేస్ని వీళ్ళు భర్తీ చేస్తారు. ఎవరు? యష్మి అండ్ పృథ్వీ. వీళ్ళకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే యష్మి ప్రవర్తన చూసిన వాళ్ళకి తన బిహేవియర్ అసలు నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు తన బిహేవియర్ అసలు బాగోలేదు. అంత అంత అనవసరంగా నాకు తెలిసి అంటే అనవసరంగా ఈ పేరు తెచ్చుకుంటుందన్నమాట. అంటే ఇప్పుడు వరకు ఓకే జరిగిపోయింది. రేపు మరి నాగార్జున గారు వాళ్ళ టీంని వాళ్ళు చేసిన దానికి ఏమంటారో ఏం చేస్తారో రేపు శనివారం ఎపిసోడ్లో తెలుస్తుంది. బాయ్.